చెరువులాగా అయిపోతుంది సార్. అయ్యప్ప నగర్ కాలనీ రాజా శ్రీరామ్ కాలనీ. కొంచెం దీని గురించి ఒకసారి నోటీస్లో పెట్టుకొని మళ్ళీ ఉంది సార్. సర్వే చేసి కొంచెం కాళ్ళ తోలిస్తే హెల్ప్ఫుల్ ఉంటుంది. నమస్కారం సార్. నాకు ఏం తెలుసా, బాబు సేవల కాలనీలో దేవుడు కట్టించిన ప్లాట్లు అది కొత్త ఆర్ఓఆర్లోకి మైగ్రేట్ చేయబడతాయి. బట్ ఇక్కడ ఏమైతే మనకి రైతులకి వేరు వేరు గ్రీవియన్సెస్ అంటే మనకి పక్కా పాస్బుక్ రాలేదు, కొంత మిస్సింగ్ ఎక్సిడెంట్ ఉంది, కొంత మాకు ఓల్డ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన పక్కా పాస్ పుస్తకాలు ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్తగా మాకు పక్కా పాస్ పుస్తకాలు రాలేదు, లేదు ఎక్సిడెంట్ మాకు 2 acres ఉంటే ఓన్లీ 1 acre వచ్చింది, మాది పక్కా ల్యాండ్ ఉంటే అది అసైన్మెంట్ ల్యాండ్గా రికార్డ్ అయింది. సో ఇలా ఏదైతే డిఫరెంట్ గ్రీవెన్సెస్ ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయడానికి మనకి చట్టంలోనే ఒక ఏడాది సమయం అనేది ఇవ్వడం జరిగింది. సో అంటే 1 year లోపల రైతులు అనేది ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దానితో పాటు మనకి మే నెల నుంచి ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సులు అంటే మే జూన్ నెలలో మొదటగా ప్రతి జిల్లాలో ఒక పైలట్ మండలంలో ఈ సదస్సులు జరుగుతాయి. తరువాత ఆ జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో కూడా ఈ రెవెన్యూ సదస్సులు అనేది జరుగుతాయి. సో అప్పుడు మనకి రెవెన్యూ సిబ్బంది అనేది విలేజెస్కి రావడం జరుగుతుంది. సో అప్పుడు ఏవైనా గ్రీవెన్సెస్ ఉంటే అప్పుడు కూడా మీరు అక్కడ మీ అప్లికేషన్స్ పిటిషన్స్ ఇవ్వడానికి కూడా రెవెన్యూ సిబ్బంది అక్కడ రికార్డ్స్ కూడా తీసుకొని రావడం జరుగుతుంది. ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మనము అప్పుడు నోటీస్ ఇచ్చిన 60 రోజుల్లో డిస్పోజ్ చేసేది పట్టాదార్స్ డీటెయిల్స్ అనేవి టెంపరీగా మనకి కొత్త ఆర్ఓఆర్లోకి మైగ్రేట్ చేయబడతాయి. బట్ ఇక్కడ ఏవైతే మనకి రైతులకి వేరు వేరు గ్రీవియన్సెస్ అంటే మనకి పక్కా పాస్బుక్ రాలేదు, కొంత మిస్సింగ్ ఎక్సిడెంట్ ఉంది, కొంత మాకు ఓల్డ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన పక్కా పాస్ పుస్తకాలు ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్తగా మాకు పక్కా పాస్ పుస్తకాలు రాలేదు, లేదు ఎక్స్టెంట్ మాకు 2 acres ఉంటే ఓన్లీ 1 acre వచ్చింది, మాది పక్కా ల్యాండ్ ఉంటే అది అసైన్మెంట్ ల్యాండ్గా రికార్డ్ అయ్యింది. సో ఇలా ఏదైతే డిఫరెంట్ గ్రీవెన్సెస్ ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయడానికి మనకి చట్టంలోనే ఒక ఏడాది సమయం అనేది ఇవ్వడం జరిగింది. సో అంటే 1 year లోపల రైతులు అనేది ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దానితో పాటు మనకి మే నెల నుంచి ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సులు అంటే మే జూన్ నెలలో మొదటగా ప్రతి జిల్లాలో ఒక పైలట్ మండలంలో ఈ సదస్సులు జరుగుతాయి. తరువాత ఆ జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో కూడా ఈ రెవెన్యూ సదస్సులు అనేది జరుగుతాయి. సో అప్పుడు మనకి రెవెన్యూ సిబ్బంది అనేది విలేజెస్కి రావడం జరుగుతుంది. సో అప్పుడు ఏవైనా గ్రీవెన్సెస్ ఉంటే అప్పుడు కూడా మీరు అక్కడ మీ అప్లికేషన్స్ పిటిషన్స్ ఇవ్వడానికి కూడా రెవెన్యూ సిబ్బంది అక్కడ రికార్డ్స్ కూడా తీసుకొని రావడం జరుగుతుంది. ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మనము అప్పుడు నోటీస్ ఇచ్చిన 60 రోజుల్లో డిస్పోజ్ చేసే విధంగా ఈ రూల్స్లో మనకి రూపకల్పన చేయబడి ఉంది. సో ఈ ప్రొవిజన్ అనేది మనకి ప్రీవియస్ యాక్ట్లో లేదు, బట్ ఈ యాక్ట్లో స్పెసిఫిక్గా ఈ ప్రొవిజన్ అనేది ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో అదేవిధంగా మీకు ఆర్డీఓ గారు చెప్పారు మనకి మేమే లీగల్ రైట్స్ ఉన్నామని చెప్పి ఆ జాయింట్ అగ్రిమెంట్ ఇచ్చి ఇమీడియట్గా సక్సెషన్ చేసుకుంటున్నారు. సో మిగిలిన రిమైనింగ్ లీగల్ రైట్స్కి ఎప్పుడో ఒక 1 year తర్వాత మేబీ వాళ్ళు హైదరాబాద్లో ఉండొచ్చు, వాళ్ళు గల్ఫ్లో ఉండొచ్చు. సో వాళ్ళకి ఎప్పుడో 1 year 1.5 year తర్వాత తెలిసిన మనకి దానికి ఎటువంటి రిజాల్వ్ చేయడానికి మెకానిజం లేదు, వాళ్ళు సివిల్ కోర్టుకి అప్రోచ్ అయ్యేవారు. సో అలా కాకుండా ఈ సెక్షన్ 7లో చేసే మ్యూటేషన్ అంటే సక్సెషన్ వీల్ నాట్ ఏమంటే కంపల్సరిగా తహసీల్దార్ అనేది ఫీల్డ్ ఎంక్వైరీ చేయడం ఉంటుంది. అంటే నోటీసులు ఇస్తారు, నోటీసులు ఇచ్చిన తర్వాత గ్రామంలో విచారణ చేసి ఎవరైతే వారసత్వ పట్టా గురించి అప్లై చేశారో వాళ్ళే లీగల్ హెయిర్స్ ఉన్నారు, వాళ్ళకి జెన్యూన్ కేసు అనుకుంటేనే 30 రోజుల్లోగా సక్సెషన్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే తహసీల్దార్కి రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి అలాగే ఏదైనా మనకి మోసపూరితంగా సక్సెషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సక్సెషన్ చేసే కేసెస్ తగ్గించడానికి
మనకి ప్రొవిజన్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఇప్పుడు ధరణిలో రిజిస్ట్రేషన్ చేసుకో. నమస్కారం. ఈరోజు భీమగల్ పట్టణ కేంద్రంలో భూభారత చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సదస్సులో మరి కలెక్టర్ గారు వచ్చి, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మరి పట్టణంలో ఉన్నటువంటి కాకుండా భీమగల్ మండల స్థాయిలో ఉన్నటువంటి విలేజ్ నుంచి వచ్చి రైతులందరూ ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ భూభారత చట్టం ఏదైతే వచ్చిందో ఇది చాలా చక్కటి మరి చట్టం. గతం లోపల ఏదైతే ధరణి చట్టం ఉండేనో ధరణి చట్టంలో ఎన్నో సమస్యలు ఉన్నటువంటి మరి ఆ ధరణి చట్టం వచ్చిన తర్వాత ఎంతో మంది రైతులు ఎంఆర్ఓ చుట్టూ, ఆర్డీఓ చుట్టూ, కలెక్టర్ చుట్టూ తిరిగి ఆత్మహత్యలు చేసినటువంటి సందర్భం కూడా ఎన్నో ఉన్నాయి. మరి అట్లాంటి సందర్భంలో మరి మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి రెవెన్యూ శాఖ మంత్రి, మరి వాళ్ళు కేబినెట్ అందరూ ఈ చట్టం పైన మరి చాలా చర్చ జరిపి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ రెవెన్యూ చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా అమలవుతున్నాయని చెప్పి ఒక 17 రాష్ట్రాల నుంచి మరి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏ విధంగా కొనసాగుతుందో దానంతా సేకరించి మరి మన రాష్ట్రంలో కూడా మరి మంచి చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు ఏ భూ సమస్యలు అయితే ఉన్నాయో మరి భూమిని నమ్ముకున్నటువంటి రైతులు మరి ఎన్ని బాధలు పడుతున్నారు, ఆ బాధలు పోవాలంటే ఏ విధమైన చట్టాన్ని మనం అమలు చేస్తే బాగుంటుందనేటువంటి సదుద్దేశంతో మరి మన ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర కేబినెట్ అందరూ కూర్చొని ఈ చట్టంపై మంచి అవగాహన తీసుకొచ్చి భూభారత చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ చట్టంలో మరి గతంలో ఎంఆర్ఓలకు ఒక 11 అంశాలపై వాళ్ళకు అధికారం లేకుండే ఈరోజు ఎంఆర్ఓ స్థాయిలో ఒక 11 సమస్యలు పరిష్కరించే అవకాశము తహసీల్దార్లకు ఇచ్చింది. కాబట్టి ఇక్కడ ఎన్నో సమస్యలు ఇలా రైతులకు పరిష్కారం చేసే అవకాశం కలుగుతుంది. దాంతోపాటు ఒకవేళ రెవెన్యూ ఇక్కడ ఎంఆర్ఓ దగ్గర కానటువంటి కొన్ని సమస్యలు ఏమైనా ఉంటే మిగిలిపోతే అవి ఆర్డీఓ లెవెల్లో మరి మనకు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆర్డీఓ లెవెల్లో పరిష్కారం కాకపోతే ఏవో కొన్ని మిగిలిపోయినటువంటి చాలా క్లిష్టమైనటువంటి ఉన్నటువంటి సమస్యలు ఉంటే చివరికి కలెక్టర్ సమక్షం లోపల కూడా మరి పరిష్కారం చేసుకునే అవకాశము ఈ చట్టంలో కల్పించడం జరిగింది. కాబట్టి ఈ చట్టం వచ్చినందుకు రైతులు కానీ భూమి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఇలా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది చాలా సులభంగా మరి నిజంగా ఎక్కడైతే భూమి ఉందో ఆ భూమి కరిపోయి లైవ్ సర్వే చేసి అక్కడ ఉన్నటువంటి లైవ్ సర్వేతో పాటు మరి ఈ భూమి ఇవ్వలేదని చెప్పి అక్కడే పంచనం వేసి స్పాట్ పంచనం వేసి ఈ భూమి ఇవ్వలేదని చెప్పి నిర్ధారణ చేసి పట్టా పాస్ పుస్తకం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా చక్కటి చట్టము. ఈ చట్టం తెచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ శాఖ మంత్రి గారికి, ప్రతి ఒక్కరికి మా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.